పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంక గ్రామంలో ఉప్పు తయారీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పునకు మార్కెట్లో సరైన ధర లేక పెట్టుబడి కూడా రాక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పడుతున్న వర్షాలు సమస్యగా మారాయని రైతులు చెప్తున్నారు. ఎకరాకు పెట్టుబడి రూపంలో 10,000 ఖర్చవుతుందని రైతులు చెప్తున్నారు. మేము వేరే ఏరియాకెళ్ళి బతకలేక బతికి అంత స్థితి లేకుండా ఇక్కడే ఉండి మా పని చేసుకుని మా ఉప్మాలు పండించుకుని ఉప్పు పండించుకుని అమ్ముకుని బతికేవాళ్ళం. కాకపోతే వాతావరణం అనుకూలించక ప్రతి ఏడాది అకాలంగా వర్షాలు కురటం వల్ల మేము చేసిన పెట్టుబడి ఖర్చు రాకుండానే వర్షం టైంకి కాకుండా ముందే పడిపోతుంది. దానివల్ల ప్రతి రైతు కూడా ఉప్మాలు ఎవరికాలు అమ్ముకుని పొలాలు అమ్ముకుని బయటికి నిల్వలు వెళ్ళిపోయి వలసలు వెళ్ళిపోయి పని చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మా ఊరు నుంచి ఎవరో ఊళ్ళో ఉండి సాగు చేసుకునే పరిస్థితి ఉండదు. దానివల్ల ఊరు నుంచి బయటకు వలసలు వెళ్ళి బతికే పరిస్థితి మాకు వస్తుంది. దాన్ని ప్రభుత్వం గుర్తించి ఏదైనా సహాయం చేస్తే మేము ఇక్కడ నిలబడి కాలు నిలదొక్కుని బతకగలం. లేకపోతే కనుక ప్రతి రైతు కూడా మా పొలాలు ఎవరన్నా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకి అమ్ముకుని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇది చేయడం చాలా కష్టమండి. ఉప్పుని చాలా పవిత్రంగా చూసుకుంటూ తయారు చేస్తున్నాం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము ఈ ఛానల్ వారు సహకరించారు. దానికి మీరు